ప్రయాణికులతో వెళ్తున్న ఒక భారీ క్రూజ్ షిప్లో కొందరు ప్రయాణికులు హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. వారిని పరీక్షించిన వైద్యులు అది ఎలుకల ద్వారా వ్యాపించే హంటా వైరస్ అని నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన షిప్ యాజమాన్యం, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు వైరస్ సోకిన వారితో పాటు ఆ లక్షణాలు ఉన్న వారిని వెంటనే ఐసోలేట్ చేశాయి. అయితే ఆ షిప్లో ఉన్న 2 భారతీయ పౌరులకు కూడా ఈ వైరస్ సోకిన ప్రమాదం ఉండడంతో వారు అనారోగ్య లక్షణాలు కూడా చూపడంతో వారిని ప్రత్యేకంగా తరలించాల్సి వచ్చింది. నెదర్లాండ్స్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి వాళ్ళని తమ దేశాలను తరలించడానికి అనుమతి ఇచ్చింది. ప్రత్యేక హెలికాప్టర్ లేదా రెస్క్యూ బోట్ ద్వారా వారిని నెదర్లాండ్స్లోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్సను అయితే అందిస్తున్నారు. చాలామందికి ఈ వైరస్ గురించి తెలియదు. కోవిడ్ లాగా ఇది గాలి ద్వారా వ్యాపించేదైతే కాదు, కానీ ఇది చాలా చాలా ప్రమాదకరమైంది. ఇది ప్రధానంగా ఎలుకలు, చిట్టెలుకల ద్వారా వ్యాపిస్తుంది. ఎలుకల విసర్జితాలు, మూత్రం లేదా అవి కొరికిన ఆహారం ద్వారా మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు, అలసట, తలనొప్పి, వాంతులు దీని ప్రాథమిక లక్షణాలు. పరిస్థితి విషమిస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. దీని మరణాల రేటు కూడా ఎక్కువగా ఉండడంతో వైద్యులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అందుకే వైరస్ బయటపడిన వెంటనే ఆ క్రూజ్ షిప్ని క్వారంటైన్ చేశారు. ప్రయాణికులందరినీ తమ గదులకే పరిమితం కావాలని ఆదేశించారు. అంతేకాదు షిప్ అంతటా ఎలుకల నివారణ చర్యలతో శానిటైజేషన్ చేపట్టారు. విహారయాత్ర కోసం వచ్చిన ప్రయాణికులు ఇలా వైరస్ బారిన పడడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇతర దేశాల వాళ్ళు కూడా తమ పౌరులను వెనక్కి పిలిపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నెదర్లాండ్స్కు తరలించబడిన ఆ 2 భారతీయుల విషయంలో భారతీయ విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. అక్కడ భారత రాయబార కార్యాలయం అధికారులతో టచ్లో ఉంది. వాళ్ళకి మెరుగైన వైద్యం అందుతోందని, ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదని ప్రాథమిక సమాచారం అందుతోంది. వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. క్రూజ్ ప్రయాణాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయో ఇలాంటి అనూహ్య ఆరోగ్య విపత్తులు సంభవించినప్పుడు అంతే ప్రమాదకరంగా మారతాయి.